జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ సంక్షేమ పథకాలు వచ్చేవి లేదా మాకు మంచి జరిగేది అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అన్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా, లేకపోతే కేవలం కార్యకర్తల్లో ఒక స్ఫూర్తిని నింపడానికో లేకపోతే వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికో అలా ఏమైనా మాట్లాడుతున్నారు? లేదండి, మేమైతే ప్రజల దగ్గరగా ఉంటున్నాం కదా. ఒక రోజు అట్లీస్ట్ మీ ఇంట్లో ఉంటే రోజుకు ఒక 100-200 మంది అయినా ఇంటికి ఖచ్చితంగా వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మాకు ఈ రోజుకి సంక్షేమ పథకాలన్నీ అందుండేవి, మీ ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం అని ప్రతి పేద ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది 100% నిజం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు కాదు, ఇది ప్రజల్లోంచి వస్తున్న వాయిస్ మాత్రం. కీలకమైన నాయకులు అందరూ పార్టీని వదులుతున్నారు. ఏదైతే మీరు గతంలో బీసీ నినాదం తీసుకొని అవసరం ఉన్నా పరిస్థితులు లేకపోయినా సరే కొద్దిమందిని రాజ్యసభలు పంపించిన పరిస్థితి చూసాము, వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చిన పరిస్థితి, వాళ్ళు ఎవరు ఇప్పుడు మీ పార్టీతో ఉండాలనుకోవట్లేదు. గతంలో అనుకున్నట్టుగా ఫైర్ బ్రాండ్లు అందరూ ఇవాళ సైలెంట్గా మారిపోయారు. సరే కేసుల భయం అంటారా లేకపోతే అక్కడ పరిస్థితులు అంటారా, ఏదైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా నాయకులు మోసం చేశారనుకోవట్లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారిది నేను తండ్రిని చూశాను. నా అడుగులు రాజశేఖర రెడ్డి గారితో వేస్తాను విద్యార్థి రాజకీయాల నుంచి. అలాంటి నాయకుడిని నేను చూడలేదు, రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడిని. అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి మానవతా దృక్పథం ఉన్నటువంటి మనసున్న మనిషిని కూడా నేను ఎప్పుడు చూడలే రాజకీయాల్లో. అంత గొప్ప వ్యక్తి కష్టపడి ఒక్కడికి ఎవరు సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు ఒక్కడితోనే కోటాను కోట్ల అడుగులు పడ్డాయి. ఎవరి పేర్లన్నీ నాకు అర్థం కాదు. అసలు మేమెవరమే ఆ ఒక్క అడుగుతో అడుగులు వేసిన వాళ్ళం. ఆ ఒక్కడుగే 151 స్థానాలను తీసుకొచ్చింది. ఆ ఒక్కడుగు ఈరోజు ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేనే ఉన్నాను, ఎమ్మెల్సీ అయ్యాను, బీసీ కమ్యూనిటీకి చెందినవాడిని. నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసిన దానిలో నాకు రూపాయైనా ఖర్చు అయిందా? ఒక టీ ఖర్చు అయినా అయిందా? పోనీ 3 సార్లు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశాను. అన్నిసార్లు ఆయన నన్ను ఎన్నికల్లో నడిపించుకుని వెళ్ళారు. నన్నే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేశాడు. ఎమ్మెల్యేలు చేశాడు, మంత్రులు చేశాడు, ఎమ్మెల్సీని చేశారు, రాజ్యసభలు చేశారు, చేస్తూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు చేశాడు. ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని పక్కన కూర్చోబెట్టుకున్నారు. మహిళల్ని కూడా మహిళా సాధికారత కోసం మొట్టమొదటిగా మహిళల్ని కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు చేశారు. ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి నాయకుడు పుట్టాడు సార్ భారతదేశంలో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నారని, ఓడిపోయారని, ఆయన దగ్గర అధికారం లేదని ఎవడైతే పోతున్నాడో వాడు చీటర్ సార్, చీటర్. నేను ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మనం నిలబడాలి. ఈ సమయంలో మనం ఆయనకు రక్షణగా ఉండాలి. మనకేవో సమస్యలు ఉంటాయండి. ఈరోజు అధికారంలోకి కోల్పోవటం వల్ల నా మైనింగ్ ఆగిపోయింది, 50 కోట్లు లాస్ వచ్చింది. మరికొన్ని బిల్స్ కూడా నాకు ఆగిపోయి 11 కోట్లు లాస్ వచ్చింది. నా తలకి నా స్థాయికి 60 కోట్లు లాస్. ఏం చేయమంటారు? నాకు సరెండర్ అయిపోమంటారా? నా పరిస్థితి. మరి సామాన్య కార్యకర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? ఒక వీధి, ఒక ఊరు, కార్యకర్త జీవితం ఎలా ఉంటుందంటే ఒక చిన్న విలేజ్లో ఆయన నివసిస్తాడు. ఆయన నివసించే విలేజ్లో తన ఇంటి ముందే తన శత్రువు నివాసం కూడా ఉంటుంది. అంటే ఉదయం బండి తీసి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేలోపు తన శత్రువు ఇంటి మీద నుంచే దాటి రావాలి, వెళ్ళాలి. అది కార్యకర్త బ్రతుకు జీవితం. ఆ కార్యకర్త ఈరోజు ధైర్యంగా ఉన్నాడు, ఒక్కడ కూడా పార్టీ మారలా. ఒక్క కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశానికి వెళ్ళాల, వైసీపీ నుంచి. ఇంత ధైర్యంగా ఉన్న కార్యకర్త మరి సరెండర్ అయిపోతే ఆయనకున్న కష్టాలకి ఫీల్డ్ అసిస్టెంట్ తీస్తారు, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, జైళ్ళకి పంపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. పొలాలకి మెషిన్ ట్రాక్టర్స్ కూడా ఎలౌ చేయట్లేదు, పొలాలకి లేబర్ కూడా ఎలౌ చేయట్లేదు, కనీసం ఉపాధి పథకాల్లో పనుల్లో కూడా రానివ్వట్లేదు. ఇన్ని హింసలు పడుతున్న కార్యకర్త ధైర్యంగా ఉన్నాడే. మరి మాలాంటి వాళ్ళు దుర్మార్గులు మేము జగన్మోహన్ రెడ్డి బాగున్నప్పుడు బాగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కష్టాల్లో ఉంటే ఆయనకి ఇడిచిపెట్టేసి మేమేదో సూక్తి ముక్త వాళ్ళ ప్రజల ముందు చెప్పేసి పార్టీలు మారిపోతే ఇంతకన్నా నీచమైంది. 2.0లో కేవలం కార్యకర్తల్ని ప్రసన్నం అంటే నేను అదైతే వాళ్ళకి ఉందో ఆ చేంజ్ మాత్రమే చూపిస్తారా, లేకపోతే రెగ్యులర్గా ఆయన ప్యాటర్న్లు? ఎందుకంటే మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఒక చాలా మంచి మాట చెప్పారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలా మారరు కాబట్టే, ఆయన ఒక్కసారి చెబితే దాని మీద నిలబడతారు కాబట్టి మేము ఇంకా ఆయనతో పాటు వెళ్తున్నాము. 2.0 పేరుతో ఆయన కొత్త జగన్ అయితే ఆ జగన్ ఒకవేళ ఇచ్చిన మాటను తప్పే జగన్ కానివ్వండి, ఎదుటి వాళ్ళని కేవలం సంతోషపరచడానికే ఒక మాట మాట్లాడే జగన్ అయితే మాత్రం మేము కూడా వెళ్ళిపోతాం ఆయన దగ్గర నుంచి అని. సో ఆయన అలానే ఉండాలి, మొండిగానే ఉండాలని కోరుకుంటున్న నాయకులు, కార్యకర్తలు ఇవాళ చాలామంది ఉన్నారు. సో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ ఆయన ఆలోచన తీరులో కానీ ఎప్పుడూ లోపం లేదు సార్. మడమ తిప్పని నాయకుడు, మాట ఇస్తే నిలబడే నాయకుడు. అంతకన్నా గొప్ప లక్షణాలు ఇంకేం కావాలి?
ఆయన లక్షణాలే మాకు శాశ్వతంగా ఒకటి చెప్తాం, ఎప్పుడు మా నాయకుడు ఇది అని ఈ రోజు కూడా అపోజిషన్లో కాలర్ ఎగరేసుకొని చెప్పుకుంటాం. ఇది Yes. నిజాయితీ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే. చంద్రబాబు నాయుడు అంటే ఎంతమంది చెప్పుకుంటారు చెప్పండి? చంద్రబాబు నాయుడు క్యాడర్ బేస్డ్ సార్, మాస్ బేస్డ్ లీడర్ ఏం కాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ బేస్డ్. ఎవడు వద్దు ఆయనకి. ఈ సోకాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు, తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు అవసరాలు ఏమీ లేవు. ఆయన జనంలోకి వెళ్తే 25,000 మంది వస్తారు. 1 అవర్ ముందు రైట్. జగన్ పలానా రోడ్డు మీదకి వస్తున్నారంటే 25,000 మంది వస్తారు. మాస్ బేస్డ్ లీడర్. అతనికి లీడర్స్తో పని లేదు. లీడర్స్ మాస్ నుంచే పుడతారు, మాస్ నుంచే వస్తారు, మాస్ నుంచి ఆయన తయారు చేస్తాడు. ఆయనకు అవసరం లేదు. ఆయన నిజాయితీ, ఆయన క్యారెక్టరే పార్టీని ఎప్పుడు బలంగా ఉంచుతుంది, కార్యకర్తకు కూడా బలంగా ఉంచుతుంది. అదే 2 పాయింట్ వర్షన్ మరికొంచెం స్టైల్ మారి చేస్తారు. ఎస్.